తెలంగాణలో ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉన్న ఆలయం. అందరూ ముద్దుగా వేములవాడ రాజన్న అని పిలుస్తూ ఉంటారు. ఎక్కడా లేని విధంగా కోడలను మొక్కుగా చెల్లించే ఆలయం. ఈ రాజన్న ఆలయంలో ఉన్న ధర్మగుండానికి ఎందుకంత ప్రత్యేకత? ఈ హిందూ దేవాలయంలోనికి దర్గా ఎలా వచ్చింది? ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉండే ఆలయం. అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా. తమ్నేల్ చూస్తే అర్థమై ఉంటుంది. తెలంగాణలో ఎంతో గొప్ప శివాలయంగా పేరు పొందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం గురించి అయితే చెప్పబోతున్నాను. అందరూ ఇష్టంగా ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వేములవాడ రాజన్నగా పిలుస్తూ ఉంటారు. ఎక్కడా లేని విధంగా ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తమ కోరుకున్న కోరికలు నెరవేరిన, తమకు సంతానం కలిగిన కోడెలను చెల్లించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఎన్నో సంవత్సరాల నుండి ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గర్భాలయానికి ఎదురుగా ఉండే దర్గా గురించి మరియు ఈ ఆలయంలో ఉన్న ధర్మగుండం గురించి అయితే తెలుసుకుందాం. మన ఛానల్లో ఈ వీడియో ఒక మంచి వీడియో అవుతుందని నేనైతే నమ్ముతున్నాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఆలయం యొక్క చిరునామా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనే పట్టణంలో ఉంది. ఈ వేములవాడ రాజన్న ఆలయానికి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ వేములవాడ రాజన్న ఆలయానికి పురాణాల ప్రకారం, చరిత్ర ప్రకారం రెండు కథలు అయితే మనకు వినపడుతూ ఉంటాయి. పురాణాల ప్రకారం అర్జుని మునిమనవాడైన రాజరాజ నరేంద్రుడు ఒక ఋషిని చంపుతాడు. ఆ శాపం నుండి విముక్తి కలగడానికి ఈ వేములవాడ క్షేత్రానికి చేరుకుంటాడట. అప్పుడు ఇక్కడ ఉన్న ధర్మగుండంలో స్నానం చేస్తూ ఉండగా శివలింగం దొరికిందని, దాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉండగా శివుడు ప్రత్యక్షమై శాప విముక్తి కలిగించాడని చెప్తూ ఉంటారు. ఇక చరిత్ర ప్రకారం చూసుకుంటే చాళుక్యుల కాలంలో రాజరాజ నరేంద్రుడు అనే ఒక రాజు కుష్ఠరోగం ఉన్న కుక్కను రోజు కొలంలో స్నానం చేయడం చూస్తాడు. ఇలా కొలంలో రోజు స్నానం చేస్తూ ఉండగా కుక్కకు ఆ కుష్ఠరోగం నయమవుతుంది. ఏముంది ఆ కొలంలో అని చూడగా శివలింగం బయటపడిందని, ఇప్పుడున్న మూల విరాట ఆ శివలింగం అని చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలోకి మనం అడుగు పెట్టగానే ఒక పెద్ద రావి చెట్టు మరి ఒక పెద్ద వేప చెట్టు కనబడుతూ ఉంటాయి. ఇలా ఈ రెండు చెట్లు ఒక చోట ఉండడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. ఎంతో చరిత్ర ఉన్న ఈ ధర్మగుండంలో స్నానం చేసిన తర్వాతే అందరూ ఆ శివయ్య దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. మనకు ఈ ధర్మగుండం మధ్యలో ధ్యాన ముద్రలో ఉన్న ఈశ్వరుని విగ్రహం అయితే కనబడుతూ ఉంటుంది. ఈ వేములవాడ రాజన్న ఆలయాన్ని దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా, భాస్కర క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు. ఎక్కడా లేని విధంగా ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఎవరైతే తమ కోరుకున్న కోరికలు నెరవేరినా, తమకు సంతానం కలిగిన కోడెను మొక్కుగా చెల్లించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఎవరైతే కోడె మొక్కులు మొక్కుతారో ఈ గర్భాలయం చుట్టూ తిరిగి ఇక్కడ కట్టేస్తారో, అలా కట్టేస్తే ఈ కోడె మొక్కులు పూర్తయినట్టు. ఈ గర్భాలయం లోపల చాలా వరకు ఉపాలయాలు ఉంటాయి. కాలభైరవ స్వామి విగ్రహము, బాలరాజేశ్వర, అనంత పద్మనాభ స్వామి, శ్రీరాముని విగ్రహాలు, ఇలా చాలా వరకు ఉపాలయాలు ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉంటాయి. ఇక గర్భాలయంలో మనకు శివలింగంతో పాటు కుడివైపు రాజరాజేశ్వర స్వామి, ఎడమవైపు లక్ష్మీ సమేత గణపతి మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక గర్భాలయానికి ఎదురుగా ఉన్న దర్గా గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 400 సంవత్సరాలు ఈ ఆలయంలో ఈ దర్గా అయితే ఉంది. ఈ ఆలయంలో ఉన్న దర్గాను హజరత్ బాబా దర్గా అంటారు. ఈ దర్గా ఇక్కడ ఉండడానికి రెండు రకాల చరిత్రలు అయితే మనకు వినబడుతూ ఉన్నాయి. అందులో మొదటిది, ఒక ముస్లిం ఈ శివయ్యను ఆరాధిస్తూ ఇక్కడే చనిపోయాడని, ఆయనకు గుర్తుగా ఈ దర్గాను అయితే కట్టారని చెప్తూ ఉన్నారు. మరొక కథ, ముస్లిం రాజులు పరిపాలించిన కాలంలో ఇక్కడ వెలిసిన శివలింగాన్ని అయితే ఎంతో భక్తితో పూజించేవారట. అప్పుడు ముస్లిం రాజులు ఒకరైన హజరత్ బాబా కాజా అనేవాడు శివలింగంపై మూత్ర విసర్జన చేసి అక్కడున్న ప్రజలను ఘోరంగా హింసించాడట. తర్వాత కొద్ది రోజులకు మహాశివరాత్రి నాడు ఇక్కడున్న ప్రజలను హింసించి మూత్ర విసర్జన చేస్తూ ఉండే అక్కడ ప్రజలు తిరగబడి అతన్ని చంపేశారట. వేరే ముస్లిం రాజులు వచ్చి అతని గుర్తుగా ఈ దర్గాను అయితే కట్టారని చెప్తూ ఉన్నారు. దక్షిణ కాశీగా పిలువబడే ఈ వేములవాడ రాజన్న ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మరొక ఆలయానికి వెళ్తూ ఉంటారు. ఈ వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత బద్దిపోచమ్మ ఆలయానికి వెళ్తారు. ఈ బద్దిపోచమ్మ ఆలయానికి బోనం చెల్లించిన తర్వాతనే ఈ వేములవాడ రాజన్న మొక్కులు పూర్తయినట్టు. ఇదండి ఈరోజు వీడియో. మన తెలంగాణ చరిత్రలో మిళితమై ఉన్న ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం గురించి పూర్తి వీడియో అయితే చెప్పడం అయితే జరిగింది. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి. ఇలాంటి గొప్ప గొప్ప ఆలయాల గురించి చెప్పడమే మా ఛానల్ యొక్క ఉద్దేశం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. మీరు ఎంతగానో అభిమానించే మీ వంశీకృష్ణ వేముల.